భూమిపై ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటిలో ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఒక ప్రాంతం ఉంది. అదే బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతం గురించి దశాబ్దాలుగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని నౌకలు, కొన్ని విమానాలు ఇక్కడికి వచ్చిన తర్వాత అదృశ్యమయ్యాయని చెప్తారు. నిజంగా అక్కడేం జరుగుతుంది? ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక దేశం కాదు. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ప్రత్యేక సముద్ర ప్రాంతం. ఫ్లోరిడాలోని మియామి, బెర్ముడా ద్వీపం మరియు ప్యూర్టో రికో అనే 3 ప్రాంతాలను కలిపితే ఒక త్రిభుజాకార ఆకారం ఏర్పడుతుంది. అందుకే దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర విమాన మార్గాల్లో ఇది ఒకటి. 1945 డిసెంబర్ 5 అమెరికా నేవీకి చెందిన 5 శిక్షణ విమానాలు ఫ్లైట్ 19 పేరుతో సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. వాతావరణం కూడా సాధారణంగానే ఉంది. మొదట్లో అన్నీ సరిగ్గానే సాగాయి. కానీ కొంతసేపటి తర్వాత పైలట్ నుంచి ఒక ఆశ్చర్యకరమైన రేడియో సందేశం వచ్చింది. ఆ సందేశం విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. పైలట్ రేడియో ద్వారా ఇలా చెప్పాడు: మా కంపాస్ సరిగ్గా పనిచేయటం లేదు. మేమెక్కడున్నామో అర్థం కావటం లేదు. సముద్రం కూడా వింతగా కనిపిస్తోంది. మేం దారి తప్పిపోయాం. ఈ సందేశం తర్వాత ఫ్లైట్ 19తో ఉన్న రేడియో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఆ 5 విమానాలు ఎక్కడికి వెళ్ళాయి, ఏమయ్యాయి అనే ప్రశ్నకు ఈ రోజు వరకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. ఫ్లైట్ 19తో సంబంధం తెగిపోవడంతో అమెరికా నేవీ వెంటనే ఒక రెస్క్యూ విమానాన్ని పంపించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెస్క్యూ విమానం కూడా తన గమ్యానికి చేరుకోలేదు. దీంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే ప్రమాదకరమైన ప్రాంతమా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ సంఘటన తర్వాత బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. కొందరు అక్కడ అయస్కాంత క్షేత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. మరికొందరు భారీ తుఫానులు, సముద్ర ప్రవాహాలు మరియు మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. ఇంకొందరు ఏలియన్స్, అతీంద్రియ శక్తుల గురించి కూడా కథలు చెప్తారు. అయితే ఇప్పటి వరకు ఈ వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన చాలా సంఘటనలను వాతావరణం, సముద్ర ప్రవాహాలు, నావిగేషన్ సమస్యలు మరియు మానవ తప్పిదాలతో వివరించవచ్చని చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని సంఘటనలు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోయింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజమైన మిస్టరీనా, లేక కేవలం అపోహ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజ జీవిత మిస్టరీల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.